ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుతాము. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచుకోండి. మా ప్రభు రక్షకుడైన యేసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన వారలారా, కీర్తనల గ్రంథంలో నుండి 61వ కీర్తనలో ధారావాహికంగా మనం ధ్యానించుకుంటా ఉన్నాం. ఈ కీర్తనలో 4వ వచనంలో కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు, ప్రభువా, ఇదిగో నీ గుడారంలో నివసించుటకు నేను ఆశ కలిగి ఉన్నాను. నీ రెక్కల కింద ఆశ్రయం పొందడానికి నేను ఆశపడుతున్నాను. ప్రియమైన వారలారా, శ్రమ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం సహజం. కానీ అనేక మార్లు భక్తి జీవితంలో శ్రమ వచ్చినప్పుడే ప్రభు వైపు తిరగడానికి మనకు అలవాటవుతుంది. చదువుకునేటువంటి పిల్లలు, విద్యార్థులు, వారికి కష్టం వచ్చినప్పుడు ప్రభు వైపు తిరుగుతారు. పరీక్షలు వచ్చినప్పుడు ప్రభు వైపు తిరుగుతారు. మళ్ళీ శ్రమ వచ్చేదాకా మర్చిపోతారు. మానవులంతా అంతే. అందుకే ఒక పాత నిబంధన దైవ జ్ఞాన పండితుడు ఆయన ఏమంటారంటే, ఇశ్రాయేల్ ప్రజలు శ్రమ వచ్చినప్పుడే ఆయన వైపు తిరుగుతారు, తర్వాత మళ్ళీ పాపంలో పడతారు. మళ్ళీ వారు కన్నీరు గారుస్తాడు, దేవుడు ఎవరో ఒకరిని పంపి వారికి విడుదలనిస్తారు. మళ్ళీ వాళ్ళు దేవునికి దూరం అవుతారు, పాపం చేస్తారు, మళ్ళీ కష్టపడతారు, వాళ్ళు మళ్ళీ కన్నీరు గార్చి దేవుని వైపు తిరుగుతారు, మళ్ళీ దేవుడు సహాయం పంపుతాడు. ఇది జరుగుతూనే ఉంది ఇశ్రాయేలులో. ఇది ఇశ్రాయేల్లోనే కాదు, విశ్వాసుల జీవితంలో కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు మాత్రం ప్రభు వైపు తిరుగుతారు, మిగతా అప్పుడు అలా తిరగకుండా ఉంటారు. ఇదొక విచారకరమైనటువంటి జీవితం. కీర్తనాకారుడు దావీదు గారు మాత్రం ఆయన భక్తిని తెలియజేస్తూ 23వ కీర్తనలో చివరి వచనంలో అంటాడు, చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేయటకు ఇష్టపడుతున్నా. చిరకాలం ప్రభువా నీ మందిరంలో ఉంటా. చిరకాలం ఎక్కడన్నా ఉండాలా అనుకుంటే అది నీ మందిరమే. కొంతమంది రిటైర్మెంట్ ప్లాన్స్ గురించి చెప్తారు. పాస్టర్ గారు, నేను రిటైర్ అయిపోయినాక ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఒక నెమ్మది కలిగిన స్థలానికి వెళ్ళాలనుకుంటున్నా, నా తర్వాత జీవితం అక్కడ నెమ్మదిగా గడుపుతా, అక్కడ ఈవినింగ్ మార్నింగ్ వాకింగ్ చేస్తా, చెట్లు పెంచుకుంటా, కొంతసేపు బయటకు వెళ్తా, నాకు ఇష్టమైనది చేస్తా. చూడండి, మన శేష జీవితం నెమ్మదిగా దీవెనకరంగా గడపాలనుకుంటున్నాం. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, నా జీవితం అంతా నీ సన్నిధిలోనే గడుపుతా. నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో ఆనందం నాకు తెలుసు. నీ సన్నిధిలో నేను పొందినటువంటి గొప్ప కార్యములు నాకు తెలుసు. కనుక ప్రభువా, నీ సన్నిధి కావాలి, ఇంకేది అవసరం లేదు. నీ సన్నిధే గొప్పది, నీ సన్నిధి అద్భుతమైనది, అది కావాలి. శ్రమ వచ్చినప్పుడే గాక ప్రతి సందర్భంలో దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను కోరుకుంటే మన జీవితాలు ఎంతో దీవెనకరంగా ఉంటాయి. మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో బలపడడానికి నేర్చుకుంటాం, శ్రమలను ఎదుర్కోవడానికి నేర్చుకుంటాం, కష్టాలను ఎదుర్కోవడానికి నేర్చుకుంటాం. విశ్వాస జీవితంలో దృఢమైన, బలమైనటువంటి ఒక మనసు దేవుడు మన హృదయంలో ఏర్పరుస్తాడు. కనుక అటువంటి మంచి విశ్వాసకరమైన జీవితం కోరుకోవాలి. కీర్తనకారులాగా దేవుని సన్నిధిని ఇష్టపడాలి. నీ గుడారంలో నేను ఎప్పటికీ ఉంటా, నీ సన్నిధిలో నేను ఎప్పటికీ ఉంటా, నీ దగ్గర నేను ఎప్పటికీ ఉంటా. నాకు ఇది కావాలి ప్రభువా, నేను ఇదే కోరుకుంటున్నా, నీ నుంచి నాకు కావాల్సింది, నేను కోరుకునేది ఇదే ప్రభువా అని అడిగేటువంటి మనస్సు దేవుడు మనకివ్వాలి. ఆ మనసు కలిగినప్పుడు, అటువంటి మనసుతో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కీర్తనకారుడికి తెలుసు, శ్రమ కష్టం వచ్చినప్పుడు ఆయన గుడారమే సురక్షితమైనది, ఆయన రెక్కలే అద్భుతంగా కాపాడేది. కోడి పిల్లలు అక్కడక్కడే తల్లి చుట్టూ ఉంటాయి, తింటూ ఉంటాయి, పరిగెత్తుతూ ఉంటాయి, ఆడుకుంటూ ఉంటాయి. కానీ గ్రద్ద రావడం చూచి కోడి అరవగానే తల్లి కోడి పిల్లలన్నీ ఉరికొచ్చి కోడి రెక్కల కిందకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే కోడి రెక్కల కిందకి, తల్లి కోడి రెక్కల కిందకి వెళ్తుందో అప్పుడు సురక్షితం, అప్పుడు సమస్య లేదు, అప్పుడు శోధన లేదు, అప్పుడు సంరక్షణ ఉంది, అప్పుడు ధైర్యం ఉంది. కనుక ఆయన రెక్కల నీడలో ధైర్యం, ఆయన రెక్కల నీడలో సురక్షితమని నేర్చుకొని ప్రభు రెక్కల నీడలో ఉండడానికి దేవుడు తన కృప మనకు దయచేయను గాక. ప్రార్థించడం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. మీ కాపుదల, మీ సహాయం, సంరక్షణ వాక్యం మీ బిడ్డలకిచ్చి వారి అవసరతల అక్కర్లన్నీ తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.